మహోన్నతుడా పరిశుద్ధుడా జీవములైన తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమునికి వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన నెల నుండి ఈ నెల ఈ సమయం వరకు మీరు కాచి కాపాడాలి. నీకే స్తోత్రాలు. ఈ గొప్ప మందిరం కట్టించిన సురేష్ బాబు గారు, వారి ఫ్యామిలీ వరకు, పిల్లల వరకు ప్రార్థన చేసిన, పిల్లలు చదువుతుండగా జ్ఞానము, తెలివి, ఆలోచన, మంచి భవిష్యత్తు ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు. కుటుంబాన్ని దీవించండి. మాధవ గారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వారి యొక్క నూతనమైన గృహం కట్టబడుతుండగా సహాయం చేయండి. అలాగే మందిరంలో ఉన్న వృద్ధుల కొరకు, పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల వారిలో నిశ్చితానుసారంగా దేవుని మందిరానికి నడిపించబడడానికి సహాయం చేస్తున్న స్తోత్రాలు. ఆశ్చర్యకరణ మీకే వందనాలు. అద్భుతములు చేసే తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి కొద్ది రోజుల్లో మీ క్రిస్మస్ లో అడుగు పెడుతుండగా క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. అందరికీ మంచి ఆయుష్, ఆరోగ్యం దయచేయండి. సంతానం లేక బాధపడుతున్న వారు ఉన్నారు, వారికి సంతానం అనుగ్రహించండి. సత్తులేని వారిని ఇలాగా చేసే దేవుడు, కుమారులుగా సరిగా చేసే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తాం. ఉదయకాల సేవలో పాడిన పాటలో సహాయం చేశారు. చదవబడిన వాక్య భాగంలో అనేకమైన విషయాలు మాతో మాట్లాడుతున్నందుకు నీకే స్తోత్రాలు. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా సిద్ధపరచండి. అలాగే ప్రవాసులతో బాధపడుతున్న వారు ఉన్నారు, కిడ్నీ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు. వీళ్ళను బలపరచండి, సహాయం చేయండి. డయాలసిస్ జరుగుతున్న కుటుంబాలను ప్రార్థన చేస్తాం. వ్యక్తిగతంగా ప్రార్థన కోరి ఉన్నారు, సహాయం చేయండి. దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. వ్యాపారంలో ఉన్న బిడ్డల ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రతిరోజు పొలం పనులతో వెళ్ళొస్తుండగా బిడ్డలకు సహాయం చేయండి. ఆటోలు మీద వెళ్తుండగా, బళ్ళు వెళ్తుండగా సహాయం చేయండి, భద్రత దయచేయండి. సంఘాన్ని దీవించండి. సంఘంలో క్షేమాన్ని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. తాటి వారి కుటుంబాన్ని ఆదరించండి, సహాయం చేయండి. ఎంతో దుఃఖకరమైన స్థితిలో ఉండగా బాధపరచండి. అలాగే ఇక్కడ చేరిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రవాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నారో, జ్వరాలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి హాస్పిటల్ వైద్యం పొందుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించమని, అలాగే స్వరాజ్య గారి యొక్క కాలు గాయపడిన విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంతోషం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాగరాజు గారి యొక్క కుటుంబం, ప్రభా లక్ష్మి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు దీవించండి, సహాయం చేయక బలహీన స్థితిలో ఉన్న పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంటి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరి కొరకు ప్రార్థన చేస్తుండగా విధురాట పక్షంగా మీరు యాచించబడే దేవుడు కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇప్పటి వరకు పాటల్లో సహాయం చేశారు. కొద్ది నిమిషాలు మీ మాటలు వింటుండగా మెరుగైన చివరకు గ్రహించగలిగిన మంచి మనసు మా అందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.